స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ పార్టీ వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై అనుసరించవలసిన దిశ నిర్దేశం అభ్యర్థుల కార్యాచరణలో భాగంగా జిల్లా బీజేపీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంకి బీజేపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలి శివకుమార్, సీనియర్ నాయకులు మనోహర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సాయిరెడ్డి, స్టేజ్ జీఎస్టీ సభ్యులు ఆంజనేయులు తదితరులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. అనంతరం మీడియాతో కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ నుంచి అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీచ్చడం జరుగుతుందని తెలిపారు. మరి ఇప్పటికే 10 మండలాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తులు ఇవ్వడం కూడా జరిగిందని తెలిపారు. జెడ్పీ చైర్మన్ కు కూడా 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కోసం పోటీ పడే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా తెలిపారు. ఈ దరఖాస్తులను రాష్ట్ర కోర్ కమిటీ, జిల్లా కోర్ కమిటీ పరిశీలించడం జరుగుతుందని కూడా తెలిపారు. అదేవిధంగా కోట్పల్లి మండలంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, వారి నుండి కూడా దరఖాస్తులు తీసుకుని అధిష్టానానికి పంపిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చేందుకు గెలుపు గుర్రలను ఎంపిక చేసి ఆ అభ్యర్థులను ప్రకటిస్తారని అన్నారు. మరి అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ పీఠం కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు తాండూరు మండలం సంఘం కాలనీలో చోటు చేసుకున్న సంఘటనలో కక్షపూరితమైందని, బీజేపీ పార్టీ నాయకులపై కక్ష కట్టారని, ఈ విషయాన్ని తమ అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. త్వరలోనే వీటి పరిమాణాలకు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. అయితే ఈ సమావేశంలో నూతనంగా తాండూరు మండలం స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను వడ్ల విజయ్ కుమార్ అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ మరియు ఎస్సీ మోర్చా నాయకులు లాలయ్య, యువ నాయకులు గురువు జగదీష్, కార్యకర్తలు ఉమేష్, కృష్ణ, గోపాల్ తదితరులు ఉన్నారు. మండల పార్టీ మాజీ అధ్యక్షులు, అటు పక్కన సాయిరెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ, జిల్లా ఉపాధ్యక్షులు, నా ఎడమ వైపున జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ గారు, వారి పక్కన బాలి శివకుమార్ గారు, రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్, పక్కన బాలేశ్వర్ గుప్తా గారు, జిల్లా ఎన్నికల కన్వీనర్ గారు, పక్కన మనోహర్ రావు, సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా, అటు పక్కన జుట్టుపల్లి వెంకట్ గారు, జిల్లా కార్యదర్శి, అటు పక్కన విజయ్ కుమార్ గారు, తాండూరు మండల నాయకులు, అటు పక్కన బాలు గారు, ఎస్సీ మోర్చా నాయకులు, తాండూరు మండలం. ఇప్పుడు పత్రికా సమావేశం బాలేశ్వర్ జిల్లా ఎన్నికల అధికారి బాలేశ్వర్ గుప్తా గారు, రాష్ట్ర నాయకులు మనోహరరావు గారు, బాలేశ్వర్ కుమార్ గారు, జిల్లా పదాధికారులు సాయిరెడ్డి గారు, సుదర్శన్ గౌడ్ గారు, వెంకట్ గారు, ఆంజనేయులు గారు, విజయ్ కుమార్ గారు, మన దళిత నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా జిల్లా ఎన్నికలకు సంబంధించి మొన్ననే రాష్ట్ర అధినాయకత్వాన్ని రాష్ట్ర నాయకులు మనోహర్ గారు, బాలచంద్ర గారు, జిల్లా అధ్యక్షులు కలిసి వారి సూచనలకు ఒక రాయటి ప్రకారం లిస్టుని తయారు చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు మీకు వారు పెద్దలు చెప్తారు. అంతకుముందే ఒక చిన్న మాత బాధాకరం విషయం, ఇంతకుముందు ఒక 2 నెలల కింద మా దగ్గర రూరల్ మండల అధ్యక్షులు చనిపోయినారు, రవిశంకర్ గారు మడపతి. వారి స్థానంలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేసి చెప్పినాడు. అప్పటిదాకా మన చందోల్ వాస్తవ్యులు తాత్కాలిక అధ్యక్షులుగా, అంటే ఎన్నికలు అయినాక నియామక పత్రం జరిగితే ఎన్నికల టైంలో నియామకాలు జరిగాయి కాబట్టి అధ్యక్షుడిగా వారితో కూడా మాట్లాడించడం జరిగింది. ఇప్పుడే అధ్యక్షుడిని వారు జనరల్ సెక్రటరీగా నాకు ఆ బాధ్యత ఇచ్చారు చెప్పమని చెప్పేసి చెంగోలు విజయ్ కుమార్ గారు
వారు రూరల్ మండల బాధ్యత చూస్తారు. వారు ఎంపీసీ కన్వీనర్గా ఉన్నారు రూరల్ మండల. అదేవిధంగా మిగతా విషయాలంతా కూడా మన బాలేశ్వర్ కుమార్ గారు, మనోహర్ గారు, బాలేశ్వర్ కుమార్ గారు చెప్తారు. ఏదైతే జరుగుతుందో ఎన్నికల శంకరం దాంట్లో జిల్లా వ్యాప్తంగా ఈరోజు 20 జెడ్పీటీసీలకు గాను 227 ఎంపీటీసీలకు గాను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టేదానికి ప్రణాళికను కూడా రూపొందించడం జరుగుతుంది. ఇప్పటికే 10 మండలాల నుండి కూడా మాకు ఎంపీటీసీల అభ్యర్థుల పేర్లు కానివ్వండి, జెడ్పీటీసీ అభ్యర్థి పేర్లు కానివ్వండి రావడం జరిగింది. కొన్ని చోట్ల పోటీగా ఒక ఎంపీటీసీకి 2 పేర్లు కూడా మాకు రావడం జరిగింది. ఇట్టి పేర్లు ఏవైతే వస్తున్నాయో ఇక్కడ ఎన్నికల కోర్ కమిటీ కూర్చొని ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వాళ్ళకు టికెట్లు కూడా కేటాయించడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎంపీపీ అభ్యర్థులు కూడా ముందుకు రావడం జరుగుతుంది. జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు కూడా ఇప్పటికే 3 పేర్లు కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఆ 3 పేర్లను కూడా తీసుకెళ్లి రాష్ట్ర నాయకత్వం దృష్టిలో ఉంచడం జరిగింది. రాష్ట్ర నాయకత్వానికి ఆ 3 పేర్లను కూడా మనము రికమెండ్ చేసి ఎవరైతే గట్టిగా పోటీని ఇవ్వగలుగుతారో వారి పేరును జెడ్పీ చైర్మన్గా కూడా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించే అవకాశం ఉంటుంది. వెంబడే ఈ యొక్క సమాచారాన్ని అంతా కూడా మన ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఎవరైతే మనము జెడ్పీని కైవసం చేసుకునే విధంగా బాటలు వేయగలుగుతారో వారికే ఆ యొక్క జెడ్పీ చైర్మన్ కుర్చీని కూడా కేటాయించడం కూడా జరుగుతుంది. ఇంకా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క ఎన్నికల దృష్టిలో మనకు కోడంగల్లో ఉన్న 4 మండలాలు కూడా మనకు కలుస్తాయి కాబట్టి ఇది రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా మనము ఆర్గనైజ్ చేసుకొని ఈ యొక్క ఎన్నికలని తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్కన ఉన్న నవాపేట కూడా ఈ జెడ్పీ కిందికి వస్తుంది కాబట్టి ఇప్పటివరకు పార్టీ పరంగా చూసినట్లయితే ఇవన్నీ దూరం ఉంటాయి ఈ మండలాలు. మనం రాజకీయంగా పరంగా చూస్తే ఈ మండలాలతో కలిసి మనము జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మండలాలతోటి కూడా అనుసంధానం చేసుకొని అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి జెడ్పీ చైర్మన్ని గట్టి వ్యక్తిని నిర్ణయించి గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ ద్వారా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇటు మండలాలను కానివ్వండి, అక్కడ ఎంపీపీసీ స్థానాలను కానివ్వండి, ఎంపీటీ స్థానాలను కానివ్వండి అన్నింటినీ కూడా కైవసం చేసుకునే దిశలో ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది. రాష్ట్ర పార్టీ కూడా గతంలో మాదిరిగా కాకుండా గతంలో ఒక ఎంపీ స్థానాలను ఎమ్మెల్యే స్థానాలనే కైవసం చేసుకునే దిశగా పార్టీ ముందుకెళ్ళేది. ఈరోజు స్థానికంగా సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు ప్రతి స్థానాన్ని కూడా కైవసం చేసే దిశగా రూపకల్పన చేసి కింది కార్యకర్తలకు సూచించడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా వేదిక మీద కూర్చున్న పెద్దలతో కానివ్వండి, పార్టీకి కట్టుబడి ఉన్న ప్రతి కార్యకర్తతో పని తీసుకొని ఈరోజు గెలిచే విధంగా జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా స్థానాలను కైవసం చేసుకునే విధంగా కూడా ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి మీ ద్వారా ఇంకా ఈరోజు పత్రికా ముఖం ద్వారా బయటికి వెళ్ళినట్లయితే ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఎంపీటీ స్థానాలకు పోటీ చేసే వాళ్ళు కానివ్వండి, జెడ్పీ స్థానానికి పోటీ చేసే వాళ్ళు కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారి పేర్లను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే గెలవాలని రూపకల్పన జరుగుతుందో వారికి టికెట్లను కేటాయించి ఈ యొక్క బీఫామ్లో జిల్లా అధ్యక్షుల ద్వారా వారికి ఇప్పించి పార్టీ పరంగా వాళ్ళని మనము నిలబెట్టడానికి ముందుకు వెళ్ళే విధంగా జిల్లా ముందుకెళ్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ
షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.